వెట్రివేలు మురుగనెక్ అరోహర. ఇవాళ మనం తయారు చేసుకోబోయేటటువంటి ఒక చక్కని అన్న ఆధారం ఏంటంటేనండి కూటు అన్నమాట. ఈ కూటు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది పెట్టుకున్నామంటే ఇంట్లోంచి వాసన వెదజల్లి 4 ఇళ్ళ అవతలకు వెళ్ళిపోతుందండి. అంత గుమాయిస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి కూటుపొడి. ఈ కూటుపొడి యొక్క తయారీ విధానాన్ని మీకు నేను చూపించాను ఒకసారి నా ప్లేలిస్ట్లో. కారాలు పొడులు అని చెప్పి ఉంటుంది, అందులో చూడండి కూటుపొడి యొక్క తయారీ విధానం మీకు అందులో కనిపిస్తుంది. ఈ కూటుపొడికి ఈ రకాల ముక్కలన్నీ వేసుకుంటాం. ఇవే ఉండాలని ఏమీ లేదు. ఆ సమయానికి ఏ కూర ముక్కలు చిక్కితే ఆ కూర ముక్కలతో ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అతి సునాయాసం. ఇది అన్నంలోకి మాత్రమే కాదండి, రాగి సంకటిలోకి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ కూటి యొక్క తయారీ విధానాన్ని చూపిస్తాను, వచ్చేయండి. ఈ కూర ముక్కలన్నీ సిద్ధపడిపోయింది. అయితే ఏంటంటే ఈ కూటుపొడిలో కారం ఉంటూ ఉందండి. మీరు ప్రత్యేకంగా కారం వేరే వేయక్కర్లేదు, కారం ఉంది. ఉప్పు మాత్రం ఏంటంటే మీరు చేసుకునేటటువంటి పదార్థాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇందులో పోపులో కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఈ పొడిలో అసలు వెల్లుల్లిపాయలు లేవు. మీరు కావాలంటే పోపులో వెల్లుల్లిపాయలు వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే విరమించుకోండి. మురుగు అరోహర. ఈ కూటులోకి పోపు కావాలి కదండి, ముందు పోపు వేయించేసుకుందాం. కాస్త నూనె, ఆవాలు, జీలకర్ర, కాస్త ఎండుమిరపకాయ ముక్కలు. ఉప్పు వేగిపోయిందండి, ముక్కలు ఉడకపెట్టేసేసుకున్నాం. 2 కోతలు రానిచ్చుకుంటే చాలు. ఇప్పుడు ఈ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 2 కోతలు రానిచ్చుకుందామండి. ఈలోగా చింతపండు పులుసు సిద్ధం చేసుకున్నట్టే పెట్టుకుందామండి. ఈ కూటులో నేను తీపి వేయనండి, మీరు కావాలంటే కాస్త తీపి తగిలించుకోండి. ఇప్పుడు కాస్త కూటుపొడి తీసుకుని, అంటే మనం ఎంతవరకు తయారు చేసుకుంటున్నామో అంతవరకు సరిపడా కూటుపొడిని తీసుకుని ఇది కూడా ఉండలు లేకుండా కాస్త నీళ్ళల్లో కలిపేసుకుని అట్టే పెట్టుకుందామండి. ఇందులోని ఇంగు కూడా ఉందండి. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుని ఉండ చుట్టేసుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా ఇదంతా కూడా కలిపేసుకుందామండి. ఇందులో ప్రత్యేకంగా ముద్దపప్పు వేరే ఉడికించి కలపవలసిన అవసరం లేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు ముద్దపప్పుని, నేనైతే వేయటం లేదు. పొడి కాస్త ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మాత్రం కలిపేసుకోండి. ముందు ఈ విధంగా వేసుకోండి. తర్వాత పొడి తక్కువైంది అనిపిస్తే కనుక మరి కొంచెం పొడి తగిలించుకోవచ్చు. మనం ఉడికించుకుని పెట్టుకున్న ఈ ముక్కలు వేసేస్తున్నానండి. చింతపండు పులుసు, కూటుపొడి అదండి, ఇది వేసేసి ఒక్కసారి మనం గరిటతో కలిపేసుకుందాం. ఈ కూటు నేను ఏంటంటే కాస్త చిక్కగా చేసుకుంటాను. మీరు కావాలంటే కాస్త మీకు కావాల్సినంత పలచగా చేసుకోవచ్చు. నేనైతే చిక్కగా చేసుకుంటానండి. రుచికి తగ్గ ఉప్పు ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోండి, ఎందుకంటే తక్కువైతే కలుపుకోకొని ఎక్కువైతే తీసుకోలేం. అలాగే కాస్త నీళ్ళ చుక్క. కూటు మరుగుతోందండి, పొడి సరిపోయింది, కాస్త ఉప్పు తక్కువైంది, ఉప్పు తగిలిస్తున్నాను. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకుని బాగా నలిపేసి వేశారంటే కరివేపాకులో ఉండేటటువంటి సువాసన ఈ కూటుకు అంటుకుంటుంది. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో తగిలించేసేయడమే. ఇది మరగాలి. ఇది మరిగిన కొద్దీ దీని రుచి అన్నమాట. ఈ కూటులో నేను తీపి వేయటం లేదండి. మీరు కావాలంటే కనుక మీకు కావాల్సినంత కాస్త తీపి తగిలించుకోండి. ఈ కూటు మరిగి ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి. అలాగే ఈ కూటు కూడా పూర్తిగా తయారైపోయింది. ఇంకా మనం దించేసుకోవచ్చు. నాకు ఈ చిక్కతనం సరిపోతుంది. మీరు కావాలంటే మరి కొంచెం చిక్కగానో లేదా మరి కొంచెం పలచగానో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కూటుని ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి పాత్రలోకి తీసుకుని ఈ పాత్ర మనం ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు అదిగోండి, చూశారు కదా. ఇప్పుడు ఈ ముద్దను మనం తీసుకుని కావాల్సినది చక్కగా ఇందులో నంచుకుని మృగారోహర బ్రహ్మాండం అండి. ఇలా అయినా తినచ్చు, లేదా ఈ రాగి ముద్ద ఇలా తీసుకుని అలా వేసేసుకుని దాని మీద మనం ఈ కూటుని
ఆహాహా. మనకు కావలసినంత కూటుని ఈ విధంగా వేసుకుని వేడి వేడిగా తింటుంటే ఆహా అదో అనుభూతి. అద్భుతం అండి. ఇదండి, చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న కూట్ అనమాట. ఇది రాగి సంకటిలోకి బాగుంటుంది, అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నేనేది కాస్త చిక్కగా చేసుకున్నాను నాకు కావాలని. మీరు కావాలంటే కాస్త పలచగా కూడా చేసుకోవచ్చు. ఈ కూటు తయారు చేసుకున్నప్పుడు పక్కన బంగాళాదుంపలు ఉడకపెట్టి కానీ లేదా బంగాళాదుంపలు వేపుడు కానీ తయారు చేసుకుని తిన్నారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. వీలుంటే అప్పడాలు. ఇదే ఉండాలని ఏం లేదు, నేను తయారు చేశాను కనుక సమయానికి చేతికి అందుబాటులో ఉంది కనుక మీకు నేను చూపించాను. ఇదండి, చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న రాగి సంకటి, అందులోకి కూటు అనమాట. రాగి సంకటిలోకి కూటు మాత్రమే కాదండి, ఇంకా అనేక రకాల పదార్థాలు మంచి రుచిని తీసుకొచ్చి పెడతాయన్నమాట. ఏదైతే ఇవాళ మనం తయారు చేసుకునే ఈ కూటు ఈ రాగి సంకటిలోకి అటు అన్నంలోకి కూడా ఉభయదాయకంగా ఉంటుంది. అల్పాహారాలను నంజుకోవడానికి కూడా బాగుంటుంది. ఇడ్లీలు, గారెలు, దోశల్లోకి, ఊతప్పాల్లోకి, ఉప్పుడు పిండిలో కూడా భలే అక్కడికి వస్తుంది అనమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ కూటుని తయారు చేసుకుని అందులోకి ఒకసారి రాగి సంకటి లేకపోతే అన్నంలోకి రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానని. ఇవాళ నేను తయారు చేసినటువంటి రాగి సంకటి అలాగే కూటి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.